భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్లు తయారయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. యూనిఫామ్ లో ఉంటే కనబడలేదు తల్లి ఏమనుకోవద్దు. అయినా మీరేందా ముందు కూర్చోబెట్టి రావాలని వెనక కూర్చోబెడతారు అట్లా. అమ్మా నెక్స్ట్ టైం నుంచి తోసుకొని ముందుకు వచ్చేయండి, లేకపోతే వీళ్ళు రానియరు ముంగడికి మిమ్మల్ని. మా సోదరులకి సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మహీంద్రా లాస్ మొబిలిటీ వారు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చక్కటి ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి మరి వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ జోర్ గ్రాండ్ అనే వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 1000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా కొత్తగా బ్రహ్మాండంగా విస్తరణ అంతా కూడా ఇక్కడ మన జహీరాబాద్లో చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా అందరం కూడా గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. 1000 కోట్ల పెట్టుబడి నాకు తెలిసినంత వరకు ఇక్కడతో ఆగుతుందని నేను అనుకోను. ఎందుకంటే